క్రీస్తు సంఘపు ఆరాధికులం. యేసు సజీవుడి సహవాసం అనిపించాలి. దేవుడు నామానికి మహిమకరంగా వాడబడినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత దినాలలో అనేకమైనటువంటి వర్షాలు, కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఘనంగా వాడుకున్నాడు. నూతన వత్సర ఆశీర్వాదం రాబోతుందని ఆశతో మేము ఆరాధించగా, నూతన వత్సర ఆశీర్వాదం రాబోతుందని ఆశతో మేము ఆరాధించగా, సంతోషించి మేము దేవుని కనపరచగా దేవుడు మమ్ము ఆశీర్వదింపును. సంతోషించి మేము దేవుని కనపరచగా దేవుడు మమ్ము సంతోషించును. యేసు సజీవుని సహవాసులం, క్రీస్తు సంఘపు ఆరాధికులం. యేసు సజీవుని సహవాసులం, క్రీస్తు సంఘపు ఆరాధికులం. సమయదురైన ఉపద్రవమైన ఆగిపోని విశ్వాసులం. సమయదురైన ఉపద్రవమైన ఆగిపోని విశ్వాసులం. నీ వాక్యమే మా బలం, యేసు నీ ఆత్మకే విజయం. నీ వాక్యమే మా బలం, యేసు నీ ఆత్మకే విజయం. రక్తమునిచ్చి పాపము కడిగిన యేసు రాజే మా విజయం. కదా రక్తమునిచ్చి పాపము కడిగిన యేసు రాజే మా విజయం. యేసు సజీవుని సహవాసులం, క్రీస్తు సంఘపు ఆరాధికులం. యేసు సజీవుని హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేస్తాం. సకలాశీర్వాదములకు కర్తయ్యకు దేవా, ఈ ఉన్నతమైన ఘనమైన మహిమ కలిగిన శ్రేష్ఠ కలిగిన పదాలు బట్టి వందనాలు బట్టి అయా మీరు ఇంతవరకు ఆయా కరెంటు విషయములో, వాతావరణ విషయములో, ఆయా వాక్యం విషయములో మమ్మల్ని పరిశుద్ధపరచుకునేదానికి, అవునయ్యా, అయా మీరు మమ్మల్ని కడిగి శుద్ధీకరించడానికి స్ఫటికం అనేటువంటి రాయిని మీరు తీసుకొచ్చి అయా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగయ్యా ఈ కేక్ కటింగ్ అయా మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరములకి మేము అడుగు పెట్టబోతూ ఉండగా, ఈ నూతన సంవత్సరములో అయా మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ చేయమని ఈ పరిచర్యలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అయా వచ్చినటువంటి బిడ్డలు కూడా మీరు కృపచేత నింపి ఈ మాటలు అయా నీ బిడ్డలు కట్టుకొని ఎత్తుకుపోయేటువంటి కృప దయచేయమని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి నా ప్రియుడు రక్షకుడు శక్తిమంతుడు నజరేయుడగు యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి బతిమలాడి గోజారు వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రేమించబడిన ప్రియులారా, ఈ 2 దినాలు ఈ సభలు ఇంత ఘనతకరంగా మహిమకరంగా జరగడానికి మొట్టమొదట నా దేవుడే ఆధారం. ఆ తర్వాత యేసు సజీవుడు ప్రార్థనా సహవాసపు సంఘ బిడ్డలు. చప్పట్లు కొడదాం. సంఘ బిడ్డలు వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ శ్రమని గత 4 దినాలుగా ఇక్కడ వాళ్ళు శ్రమపడ్డారు. నేను ఎవరి పేరు చెప్పను, అందరూ కష్టపడ్డారు. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, మిమ్మల్ని అందరినీ బలపరచును గాక, ఆశీర్వదించును గాక, మీ కుటుంబాన్ని దీవించును గాక, మీ బిడ్డలను అభివృద్ధి చేసి నడిపించును గాక. తర్వాత చదివి 2 దినాలు అలు పెరగకుండా బిడ్డ ఈ ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ప్రయాసపడ్డాడు. ఆ బిడ్డను కూడా దేవుడు దీవించును గాక. ఆ బిడ్డతో వచ్చినటువంటి మరొక బిడ్డను కూడా దేవుడు దీవించును గాక. 2 దినాలు చక్కటి వాక్యాన్ని అందించినట్టు. నిజంగా ఈ 2 దినాలు నాకు తెలియనిటువంటి విషయాల్ని దేవుడు నాతో మాట్లాడాడు నా సేవకుని ద్వారా. ఆమేన్. నిజంగా ప్రియమైన వారు, ఆ స్ఫటికం అనే బండ అన్నిల గృహాల్లో ఉంటుంది. అది క్రీస్తు పోలిన బండని ఈరోజే దేవుడు నాతో మాట్లాడాడు. గొప్ప సత్యం. కాబట్టి దైవ సేవకుని
ఇంకా దేవుడు నూరంతలుగా దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమె అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. 18వ సంవత్సరపు స్తుతి ఆరాధనలో మనం దేవుని కనపరుతాం గాక. హల్లెలూయా. ఈ సమయంలో సర్వేశ్వరరావు స్టేజ్ మీదకి వచ్చి చివరి ప్రార్థనలు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ఇంతవరకు మీ అపారమైన ప్రేమ చేత అయా మీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఇదిగో నా తండ్రి ఈ 17వ వార్షిక స్తుతి ఆరాధనలో మీకు మహిమకరంగాను అయా ఈ గ్రామానికి నా తండ్రి వచ్చినటువంటి బిడ్డలకు, సేవకులకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు మీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. నా తండ్రి ఈ సంవత్సరానికి అయా ఈ యొక్క 17వ వార్షికోత్సవంలో అయా మీరు ఈ అనాథ సంకల్పం చొప్పున మీ కుమారుణ్ణి అయా మీరు ఏర్పాటు చేసుకొని ఏదో అక్కంపేట ఆ ప్రాంతం నుంచి ప్రేమ కుమారుని అయ్య గారిని మీరు మీ అనాథ సంకల్పంలోనే మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఈ 17వ సంవత్సరంలో నీ కుమారుని ద్వారా ఈ 2 దినాలు ఇక్కడ వాక్యం ప్రకటించబడాలి. అయా నీ కుమారుణ్ణి మీరు అయా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలముగా నా తండ్రి నాయన ఈ 2 దినాలు వాడుకున్నారు. మొదటి దినము అయా నా తండ్రి జమ్ము పెట్టిన కూర్చి అయినా మీరు మాట్లాడినారు ప్రభా. తన తండ్రి మీ దైవ సేవకుణ్ణి మోషే గారిని నా తండ్రి నైనా ఎలాంటి అపాయము లేకుండా నా తండ్రి నైనా కాపాడేదానికి మీరు ఆ జమ్ము పెట్టిన ఉపయోగించుకున్నారు. వాటి ప్రయోజనాలను కూడా ప్రభునైనా నిన్నటి దినంలో మీరు మాతో మాట్లాడండి. కృతజ్ఞతలు. ఈ దినంలో నా తండ్రి ఆయా 2వ నా తండ్రి వాక్య సందేశముగా స్ఫటికము అనే అయ్యగారు వాక్యం చదివించి అది ఎంతమందికి తెలుసు అంటే నేను కూడా చేయలేకపోతున్నాను. ఎందుకంటే అది స్ఫటికం అంటే అది ఎన్నో దినాలుగా మనకు అందరికీ తెలుసు, కానీ దాని పేరు అంత స్పష్టంగా మనకు తెలియదు. అయితే దాని గురించి అయ్యగారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాడు. అయ్యగారి ద్వారా అద్భుతంగా మాట్లాడినాడు. ఎన్నో తెలియనటువంటి విషయాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఈ డైరీని ఎందుకు తీసుకొచ్చానంటే పైకి నేను ఎక్కడికి మెసేజ్ వినేదానికి వెళ్ళినా రాసుకునే అలవాటు నాకు ఉంది. 4 డైరీలు ఫుల్ చేసి పెట్టినా నేను. నిన్న మెసేజ్ రాసినాను, ఈరోజు మెసేజ్ కూడా రాసి పెట్టుకున్నాను. నిన్నటి దినంలో అయ్యగారు 3 మాటలు చెప్పడం జరిగింది. ఈ దినంలో 5 మాటలు చెప్పి 6వ మాట కూడా చివరి మాటగా చెప్పినాడు. ఆయన మంచి కాపరి, ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి కాపరి దేవుడు అని చివరి మాటగా మాట్లాడినాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, స్ఫటికం అంటే తెల్లని బండని, అదేవిధంగా ఆ బండే క్రీస్తు అనే బండని మన మధ్యకి అయ్యగారికి తీసుకొచ్చినారు. అదేవిధంగా పరిశుద్ధుడు అనే మాట ఎన్నిసార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందని కూడా అయ్యగారు మనతో మాట్లాడినాడు. అదేవిధంగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడిని నువ్వు పట్టుకుంటే నువ్వు కూడా పరిశుద్ధుడిగా మార్చబడతావని మొదటి మాటగా అయ్యగారి చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆ గ్రామ ప్రజలంతా కూడా, ఆ ప్రాంత ప్రజలంతా కూడా పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపపడి ఒప్పుకున్నప్పుడు వాళ్ళని ఆ గ్రామాన్ని కాపాడుతాడని యోనాకు ముందుగానే తెలిసి ఆ యోనా గారు మాట్లాడిన మాటలను అయ్యగారు మనతో మాట్లాడు. ఎందుకంటే నువ్వు కాపాడే దేవుడు అని నాకు తెలుసయ్యా అని. ప్రైజ్లా హల్లెలూయా. అదేవిధంగా చూస్తే అందులోనే వస్త్రం గురించి కూడా చెప్పబడింది. ఆ వస్త్రం అది రక్షణ వస్త్రం అని, స్తుతి వస్త్రం అని, ఉల్లాస వస్త్రం అని, నీతి వస్త్రం అని, సాతానుడు దాన్ని దోచుకునే దానికి వస్తాడు. కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా అని. ఎందుకంటే ఆయన జాలి చూపించేవాడు కాబట్టి ఆ మంచి సమరయుడిని ఆ సమయంలో అక్కడికి పంపించి ఆ యొక్క వ్యక్తిని కాపాడే విధంగా మనం చూసినాం. కాబట్టి ప్రేమిటి దేవుని బిడ్డల ఆగర్తో దేవుడు మాట్లాడిన మాట భయపడకము, హల్లెలూయా. కాబట్టి ధైర్యము తెచ్చుకోవడమని అక్కడ మాట్లాడండి. అదేవిధంగా మనం చూసినట్లయితే 5వ మాట కూడా ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన చివరిగా చెప్పినటువంటి మాట 6వ మాట, ఆయన మంచి కాపరి.
ఆ మంచి కాపరే ఆ యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు అండి. ఈ విధంగా అమూల్యమైనటువంటి మాటలు, నిన్నటి దినంలో 3 మాటలను, ఈరోజు 6 మాటలను అయ్యగారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను అయ్యగారికి, ప్రేమ కుమార్ అయ్యగారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా దినైనా ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు మీ కృతజ్ఞతలు. ఈ 2 దినాలనైనా మంచి వాక్యముతో, అమూల్యమైనటువంటి వాక్యముతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి, స్తుతి ఆరాధనలో కూడా ప్రభా నీ కుమారుడిని మీరు నిలవ పెట్టుకొని ఇతర తండ్రి బలమైనటువంటి ఆరాధన జరిగేటప్పుడు చివరి చరణం పాడేటప్పుడు నేను ఒక చిన్న ప్రార్థన కూడా దేవునికి చేశాను. దేవునికి తెలుసు నేను దేవుని బలిపేటను మీద చెప్తాను. ఎందుకంటే అయ్యగారికి అంత వయసు ఉన్నప్పటికీ గొక్క వదలకుండా బలమైనటువంటి ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారి ద్వారా జరిగించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అలాగే నేను దేవుని కూడా అయ్యగారిని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభా నీ కుమారుని కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకనైనా మంచి ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును నీ కుమారునికి మీరు దయచేసి ఆయన పరిచయను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, ఇంతవరకు వాక్యం ఉన్నటువంటి ఎంతో ఓపికతో విన్నటువంటి నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పుణ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొంచెం సమయం తీసుకున్నాను, సేవకులు కానీ మీరు అందరూ కూడా నన్ను క్షమించండి. 18వ యానివర్సరీకి 2వ దినం ఎంతమంది వచ్చినా విందు భోజనం మేమే సిద్ధపరుస్తామని బాలు వర్తమానం పంపించాడు. అందరం చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. సరే, మంచిది. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి అపారమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించి రాబోయే సంవత్సరం అంతా ఆయురారోగ్యములతో, కృపా కటాక్షములతో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్. మరొక్కసారి ఈ 3 దినాలు కష్టపడినటువంటి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నీ ప్రేమే ఆదరించేను. మొదటి దినం 12 గంటల వరకు స్టేజీ కట్టారు బిడ్డలు. మన వెనకాల ఉండేటువంటి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులని ఈ బ్యానర్ కూడా కట్టారు. ఏకోజామున ఎంత బలమైన గాలి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆమేన్. కానీ ప్రియమైన వర్లరా, ఆ బలమైనటువంటి గాలులు ఈ వాక్యాన్ని ఏమీ చేయలేకపోయాయి. చప్పలు కూడా కనపరిద్దాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఈ సంవత్సరం అంతా నా యేసు ప్రేమ నన్ను ఆదరించింది. ప్రియమైన వాళ్ళ, శ్రమలలో, అవమానాలలో, దూషణలలో, నిందలలో, అనేక నోర్లు నిందిస్తున్న వారి మధ్యలో కూడా యేసయ్య నిలబెట్టి ఈ 2 దినాలు కార్యాలను గొప్పగా చేశాడు. ఆమేన్, ఆమేన్. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను.
యేసయ్యా యేసయ్యా నీ కృపయే దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను ఉదయించెను నీ కృపణాయనను చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపణాయనను చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరుగు కృపయే దాచి కాపాడెను